అంటే ఎన్ని మీటర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం మనం? 9 మీటర్స్ లేదా 30 ఫీట్ ఉంటుందని మనం 30 ఫీట్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? 30 ఫీట్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అయితే ఫ్రమ్ మౌత్ టు యానస్, అపాన వాయువ ఈ పాయువు వరకు, నోటి నుంచి పాయువు వరకు ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అయితే చూడండి, బాగా గమనించండి. ఇది నోరు, ఇక్కడ నుంచి ఫారింగ్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈసోఫాగస్ ఉంటుంది. దాని తర్వాత స్టమక్ ఇలా ఉంటుంది, ఇది స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ HCl తయారవుతుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఈ యొక్క HCl ఏం చేస్తుందంటే పెప్సినోజన్ని పెప్సిన్గా మారుతుంది. ఓకే, పెప్సిన్ దేని సమక్షంలో? HCl సమక్షంలో కొంత హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ పెప్సిన్ ఏం చేస్తుందంటే పాలీపెప్టైడ్స్ని, అంటే పాలీపెప్టైడ్ అంటే కాంప్లెక్స్ ప్రోటీన్ కాస్త పెప్సిన్ సమక్షంలో డైజెషన్ అవుతుంది. డైజెషన్ అంటే లేదు, కటింగ్. ఓకే, డైజెషన్ అవుతుంది. అలా పాలీపెప్టైడ్ కాస్త పెప్టైడ్ మోనోపెప్టైడ్ గాను లేదా పెప్టైడ్గా మారుతుంది. దీని ద్వారా ఇక్కడ ఏం జరిగింది? పొట్టలో కొంత డైజెషన్ జరిగింది. ఓకేనా? ఇది డైజెషన్ జరిగిన తర్వాత ఇలా డి షేప్లో ఉంటుంది అనమాట. డి షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం డియోడినం అంటున్నాం. అయితే ఈ డియోడినం ఇక్కడ ఏముంటుందంటే ప్యాంక్రియాస్ ఉంటాయి. ప్యాంక్రియాస్లో ఈ ప్యాంక్రియాస్ అని మాట్లాడుతున్నాం కదా, ఈ ప్యాంక్రియాస్ లోపల సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, గామా సెల్స్. ఈ బీటా సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే బీటా సెల్స్ చచ్చిపోయాయని అర్థం, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదని అర్థం. అయితే ఇక్కడ నుంచి మనకి చిన్నపేగు స్టార్ట్ అవుతుంది. ఇలా చిన్నపేగు ఇలా ఉండి, ఓకే, చిన్నపేగు ఇలా ఉండి పెద్ద పేగు దగ్గర కలుస్తుంది. ఇది యానస్ అన్నమాట. అయితే ఇది డి షేప్లో ఉంది కాబట్టి దీన్ని డియోడినం అన్నాం. ఇది జే షేప్లో ఉంది కాబట్టి దీన్ని జెజునం అంటున్నాం. దాని తర్వాత ఇలియము, సీకం అని అంటాం. అయితే దీన్ని మనం అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, ఇది రెక్టమ్ అంటాం, ఇదేమో యానస్ అంటాం. ఓకే, నిద్రపోకూడదు క్లాస్లో. ఓకే, అయితే ఈ విధంగా ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న పేగులు, స్మాల్ ఇంటెస్టైన్లో 80% అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే శోషణం ఎక్కడ జరుగుతుంది ఎక్కువ? చిన్న పేగులో ఎందుకు శోషణం ఎక్కువ జరుగుతుంది అంటే చిన్న పేగులో ఇలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటారు. దీన్ని మనం మైక్రో విల్లై అంటాం. ఓకే, అయితే ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అయింది, ఇక్కడేమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ వచ్చేసరికి లివర్ ఉంటుంది, లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇలా గాల్ బ్లాడర్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది అన్నమాట. స్ప్లీను, గాల్ బ్లాడర్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క లివర్ నుంచి బైల్ జ్యూస్ వస్తాయి. బైల్ జ్యూస్ ఓకే, వచ్చి ఈ డియోడినం దగ్గర ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసు, దీని నుంచి వచ్చే బైల్ జ్యూస్ అన్నీ స్మాల్ ఇంటెస్టైన్లో డిఫరెంట్ ఎంజైమ్స్గా వచ్చి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్లు, ఫ్యాట్లు డైజెస్ట్ అయితే ఇది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ విధంగా పొట్టలో 80% అబ్జార్ప్షను ఎక్కడ జరుగుతుంది? చిన్న పేగులో జరుగుతుంది. 1-2% నోట్లోనే జరుగుతుంది. 1-2% స్టమక్లో జరుగుతుంది. రిమైనింగ్ వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఏదైతే వ్యర్థం ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్. దాని గురించే మనం నేర్చుకుంటాం. ఏమైనా గజిబిజిగా ఉందా?
కొంచెం గజిబిజిగుందా రాసుకోండి, ఇది బొమ్మ గీసుకోండి. అది బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ. నీ జీర్ణం తొందరనే అవుతుంది అనుకో, 6 to 8 అవర్స్లో మొత్తం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అందుకోసం మార్నింగ్ టిఫిన్కి లంచ్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఒక మార్నింగ్ 8 కల్లా తింటే మధ్యాహ్నం 1 గంటకి తింటాం అంటే ఎన్ని గంటలు? 5 అవర్స్. సో ఇంచుమించు 5 అవర్స్. అదే నువ్వు మాంసం తింటే అది 8 నుంచి 10 గంటల దాకా వెళ్తుంది, 12 గంటలు కూడా అవుతుంది. నువ్వు కడుపు నిండా ఏది మేక మాంసం తింటే అది 12 గంటలు పడుతుంది, అరగదు. బట్ నువ్వు దొరికింది కదా అని నోట్లో వేస్తూనే ఉంటావు, పైల్స్ వస్తాయి. సరే, పాఠం లోపలికి పోదాం. ఇప్పుడు నీకేమర్థమైంది? పొట్ట లోపల జీర్ణం అవుతుంది. అది కాస్త చిన్నపేగులో అంటే ఈ ప్యాంక్రియాసు మరియు ఈ యొక్క లివర్ ద్వారా లివర్ జ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో పోయి మ్యాక్సిమం డైజెషను అబ్జార్ప్షన్ అక్కడే జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తాం. సరేనా? గీసుకోండి, రాసుకోండి. అంటే చిన్నపేగు ఇక్కడికి ఎంటర్ అవుతుంది కదా, ఇక్కడ అపెండిసైటిస్ వర్మి కాంపోస్ట్ అని ఉంటుంది. మనకి 24 గంటల నొప్పి వస్తుంది చూడు. మనం తినేటప్పుడు మాట్లాడినా నవ్వినా దగ్గినా ఏమవుతుంది అంటే అంటాం. చూడు అంటున్నా, నవ్వుతున్నా అంటే ఏంటి అన్నప్పుడు కిందికి వెళ్తుంది. అప్పుడు నువ్వు అన్నం నోట్లో పెట్టుకొని ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు అంటే అది కిందికి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఒక సంచి ఉంటుంది, ఆ సంచి నిండితే దాన్ని మనం ఏం కాదు, అది అవసరం లేనిది లోపల ఉంటుంది కాబట్టి అది తీర్చుకున్నా ఏం కాదు. అందుకోసం దాన్ని వెస్టేజ్ ఆర్గాన్ అంటాం. ఓకే, సో ఈ విధంగా పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఇలా తిరిగి కిందికి వస్తుంది. అవును, ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అంటే నువ్వు అన్నం తినేటప్పుడు ఈ పొట్ట లోపల జీర్ణ వ్యవస్థలో నీటి శాతం తక్కువైనప్పుడు అరే దరిద్రుడా నీళ్లు తాగు అని వస్తుంది. అంటే ఏంటి? నీకు ఒక నోరు ఉంది లేదని పొట్టొక నోరు లేదు, అందుకోసం అంటావు. అంటే ఏంటి? దరిద్రుడా నీళ్లు తాగు. అంతేలే కానీ ఫోన్ చేసి నన్ను గుర్తు చేసుకున్నావా, నువ్వే గుర్తు వస్తున్నావు, ఈ లత్కోర్ మాటలు ఇవన్నీ. ఓకే, టీత్ దంతాలను గురించి చదివే శాస్త్రాన్ని ఓడెంటాలజీ లేదా డెంటిస్ట్రీ అంటాం. ఓడెంటాలజీ దంతాల గురించి చదివే అధ్యయనాన్ని రాసుకున్నారు. వెరీ గుడ్. సో దే ఆర్ ఫార్మ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ డెంటిన్. ఓకే, దే ఆర్ ఫార్మ్ ఆఫ్ అ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ dentin. They are produced by odontoblast cells, tooth cells. ఇవి డెంటిన్ అనే పదార్థం చే ఏర్పడును. వీటిని ఒడెంటోబ్లాస్ట్ కణాలు అంటే దంతోత్పాదక కణాలను ఏర్పాటు చేస్తుంది. ఈ ఒడెంటోబ్లాస్ట్ సెల్స్ అంటే మన ఈ యొక్క పళ్ళు ఉన్నాయి చూడు, ఈ పళ్ళని ఒడెంటోబ్లాస్ట్ సెల్స్ అంటాం, మీకు అవసరం లేదు. ఓకే, వీటి నిర్మాణం డెంటిన్ అనే పదార్థం లేదా ఒడెంటోబ్లాస్ట్ కణాల ద్వారా తయారవుతుంది. దంతం యొక్క కిరీటాన్ని క్రౌన్ ఆఫ్ ద టూత్ కప్పుతూ ఉండే మెరిసే ఎనామిల్ పింగాణి అంటారు. చూడండి, ఇప్పుడు నేను నవ్వా, ఈ పన్ను ఉంది, నీకు ఎలా కనిపిస్తుంది? తెల్లగా కనిపించి లోపల క్రౌన్ షేప్లో ఒక కిరీటం పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు నీ షర్టు మీద ఉన్న లోగో ఏదైతే కిరీటం ఉందో ఈ విధంగా దీని కిరీటంలా ఉంటుంది. ఆ కిరీటం దేంతో తయారు చేయబడి ఉంది అంటే ఎనామిల్తో తయారు చేయబడి ఉంది. దంతం యొక్క కిరీటాన్ని క్రౌన్ ఆఫ్ ద టూత్ కప్పబడుతూ మెరిసే పొరను ఎనామిల్ పింగాణి అంటారు. ఇది మానవ శరీరంలో అత్యంత గట్టి దృఢమైన పదార్థం. దీనిని ఎమియోబ్లాస్ట్ స్రవిస్తాయి. The shiny layer covering of the crown of the tooth is called enamel. It is the hardest substance in the cell human body. It is secreted by ameloblast secretory cells. అంటే ఇది ఎలా వచ్చింది ఎనామిల్ అంటే దీనికి కూడా ఒక సెక్రెటరీ సెల్స్ ఉంటాయి, దాన్ని ఎమిలోబ్లాస్ట్ అని అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. మన శరీరంలో అతి దృఢమైనటువంటి పదార్థం ఏంటయ్యా అంటే ఎనామిల్. చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో అతి దృఢమైన పదార్థం ఏంటయ్యా అంటే ఎనామిల్.
The shiny layer covering the crown of the tooth is called enamel. It is the hardest substance in the human body. It is secreted by ameloblast secretory cells. Ameloblast secretory cells. దంతం కిరీటాన్ని కప్పే మెరిసే పొరను ఎనామిల్ లేదా పింగాణి అని అంటారు. ఇది మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం. దీనిని ఎమియోబ్లాస్ట్ అని వీటిని ఎమియోబ్లాస్ట్లు స్రవిస్తాయి. ఎమియోబ్లాస్ట్ అనే గ్రంథులు వీటిని స్రవిస్తాయి. సరే, మిగతాది చూడండి, రాసుకున్నారా? ఇప్పుడు చూడండి, మన దంతాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మిల్క్ టీత్, రెండోది పర్మనెంట్ టీత్. మిల్క్ టీత్ మనకి దగ్గర 11-12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఊడి వస్తూ ఉంటాయి. మన 7th 8th క్లాస్ వరకు మన పళ్ళు ఊడి ఇవి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఓకే, అప్పుడు అంటారు అలుగు పడిందని, లేకపోతే తొర్రోడని అంటాం జనరల్గా. సో మనకన్నీ మిక్స్డ్ టూత్స్ ఉంటాయి. ఓకే, కానీ కొన్ని విషపు కూరలు ఈ యానిమల్స్లో అయితే, మన దేంట్లో మన స్నేక్స్ వాటిలో అయితే విషపు కూరలు అంటాం అన్నమాట. ఓకే, దాంట్లో ఉంటాయి. సో మానవ దంతాలు క్షీరదాలు లేదా తీకోడంటి, గర్తదంతి లేదా విషమదంతి లేదా హెట్రోడాంట్ రకానికి చెందినవి. మిల్క్ టీత్ బిలాంగ్ టు ది టీకోడాంట్ సాకెట్ టీత్స్ అండ్ హెట్రోడాంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. ఇది మీకు అవసరం లేదు. మానవ జీవితంలో 2 సార్లు దంతాలు వచ్చును. ఈ లక్ష్యాన్ని ద్విరదాంతి డైఫోడాంట్ అంటారు. కానీ చేపలు వంటి నిమ్న సకశేరుకాలలో అనేక సార్లు దంతాలు ఏర్పడడాన్ని బహువారదంతి పాలిఫయోడాంట్ అంటారు. చేపలలో అనేక దంతాలు సన్నగా పొడవుగా ఒకే విధంగా మొనదిలి ఉండును. వీటిని హోమోదాంటి లేదా అక్రోడాంట్ దంతాలని పిలుస్తారు. అంటే మనకి ఏ విధంగా అయితే 2 సార్లు వస్తాయో వీటికి 2 సార్లు కాదు, అనేక సార్లు వస్తాయి. సో the human develops teeth twice in their lifetime. This feature is called diphodont. However, in a lower vertebrate like fishes, tooth develops multiple times, called as polyphyodont. Fish teeth are many, slender, long and similar, called as homodont or arcodont. Homo అంటే similar. మనకి రకాలైనటు 4 రకాల పళ్ళు ఉంటాయి. ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. బట్ చేపలలో అలా ఉండదు, అన్నీ సిమిలర్గా ఉంటాయి, చాకుల్లా ఉంటాయి అన్నమాట. అది ఓకే. సో అది మీకు అవసరం లేదు. ఎక్కువ దంతాలు గల జీవులు అపోసామ్, గుర్రం మరియు పంది. ఓకే. సో ద యానిమల్ విత్ మోర్ టీత్ ఇంక్లూడ్స్ హిప్పోపొటామస్, 50 దంతాలు ఉంటాయి. హార్స్ మరియు పిగ్గుకు 44 ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, హిప్పోపొటామస్కి 50 దంతాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. హిప్పోపొటామస్ 50, హార్స్కి పిగ్గుకి 44, నీకు 33. చాలా ఇంపార్టెంట్. నేనేం చేసిన అంటే వేరియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఇలా బిట్ల రూపంలో చేసిన. సో దాన్ని బట్టి నీకేంటంటే నువ్వు ఫెయిల్ అవ్వవు. ఎట్లా అయ్యేది ఎట్లా అవుతావులే, కానీ నా వంతు ప్రయత్నంగా నువ్వు ఫెయిల్ అవ్వకుండా చూస్తున్నా. సో నా యందు దయ ఉంచి ఏ రోజు ఆ రోజు చదవగలరని ముఖ్య అభ్యర్థన. దంతాలు లేని జీవులు నెమలి మరియు ఆస్ట్రిచ్. నెమలికి ఆస్ట్రిచ్కి పళ్ళు ఉండవు. యానిమల్స్ వితౌట్ టీత్, ఇది నెమలి కాదు, మనకి ఎర్త్వామ్ అంటే ఏంటి తెలుగులో ఎర్త్వామ్ని? వానపాములు. ఓకే. సో వానపాములో నీకు పళ్ళుండవు, పక్షుల్లో ఆస్ట్రిచ్కు ఉండవు. మరియు చీమలు తినే ఉంటాయి చూడు, పాంగోలిన్, ఆర్మడిల్లో, తాబేలు, వీటిలో దంతాలు ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్. యానిమల్స్ వితౌట్ టీత్, ఎర్త్వామ్, ఆస్ట్రిచ్, యాంట్ ఈటర్స్, పాంగోలిన్, ఆర్మడిల్లో అండ్ టర్టిల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది ఈ బిట్టు. ఎందుకంటే పళ్ళు లేనటువంటి జీవులు ఏవి అని అడుగుతాడు. దంతాలు లేని జీవులు ఆస్ట్రిచ్, యాంటీటర్స్, పాంగోలిన్, ఆర్మడిల్లో, తాబేలు. ఎందుకంటే చీమను నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, నమలాల్సిన పని లేదు. మానవుల్లో దంతాలు 2 రకాలు. ఒకటి పాల దంతాలు, మిల్క్ టూత్. రెండోది శాశ్వత దంతాలు, పర్మనెంట్ టూత్. ఓకే. పాల దంతాలు ఇవి ఊడిపోతాయి. ఇవి చిన్నపిల్లల్లో ఉండును, 8 నుంచి 9 సంవత్సరాల లోపు ఊడిపోతాయి, దాని తర్వాత వస్తాయి. వీటి సంఖ్య 20. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఈ పాయింట్ ఇంపార్టెంట్.
పిల్లల్లో 20 దంతాలే ఉంటాయి. వీటిలో అగ్ర చర్వనకాలు జ్ఞానదంతాలు అనగా 12 8+4 దంతాలు లోపించును. పాల దంతాల సూత్రము 2102. చూడండి, జనరల్గా దంతాల ఫార్ములా ఏంటంటే 2123, 2/2, 1/1, 2/2, 3/3 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇంటూ 2 చేస్తే 32 టూత్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళలో ఏముండవు అంటే ఇది ICPM, ఇన్సిజార్స్, క్యానైన్, ప్రీమోలార్, మోలార్. వీరిలో ఉండని దంతాలు ఏంటంటే ప్రీమోలార్. అందుకోసమే 2102 ఇది ICPM. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ మిల్క్ టూత్ ఇస్ 20 ఓన్లీ. అమాంగ్ దీస్ దేర్ ఆర్ 8 ఇన్సిజార్స్, 4 canines, totally 12 missing teeth. A dental formula for a milk teeth is 2102. ఓకే, సో ఇది నీకు అవసరం లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. చిన్నపిల్లల్లో దంతాల సంఖ్య అని రాసుకోండి. చిన్నపిల్లలలో దంతాల సంఖ్య అని రాసుకోండి. చిన్నపిల్లల్లో దంతాల సంఖ్య. శాశ్వత దంతాలు, పర్మనెంట్ టీత్, ఇవి దాదాపు చనిపోయే వరకు ఉండును. వీటి సంఖ్య 2123 32 ఉంటాయి, 32 ఉంటాయి, 32. ఓకే, ఇది మీకు తెలుసు, మీకు అవసరం లేదు. ఇవి వేరువేరు ఆకారంలో ఉంటాయి. ఇవి వేరువేరు ఆకారాలు పరిమాణాలలో ఉంటాయి. ఓకే, దే ఆర్ ది డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. వీటిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రంని డెంటల్ ఫార్ములా అంటాం. 2123. ఓకే, 2123 దంత సూత్రం 2123. ద డెంటల్ ఫార్ములా యూస్ టు కౌంట్ దెమ్ ఈజ్ కాల్డ్ డెంటల్ ఫార్ములా 2123. టోటల్ 32 టీత్స్ ఉంటాయి. ఇది రాసుకోండి, ఈ ఒక్క పాయింట్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ద ఫార్ములా యూజ్డ్ ఫర్ ద కౌంట్ దెమ్ ఈజ్ కాల్డ్ డెంటల్ ఫార్ములా. వీటిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రాన్ని దంత సూత్రము అంటాము. డెంటల్ ఫార్ములా 2123, దంత సూత్రం 2123. అంటే మొత్తం 32 పళ్ళు ఉంటాయి అన్నమాట మనకి. ఇవి 4 రకాలు ఉంటాయి: కుంతకాలు, రదనికలు, ఇన్సిజార్స్, క్యానైన్స్. ఇవన్నీ మీకు అవసరం లేదు, SI లెవెల్ ఎగ్జామ్లో ఇవన్నీ ఏం అడగరు. ఓకే, ఇన్సిజార్స్, కుంతకలు, కెనైన్స్, రదనికలు, ప్రీమోలార్స్, చర్వనకాలు. అంతేనా? నెక్స్ట్ చర్వనకాలు. ఓకే, ఇవి తెలుసు కదా మీకు, తెలుసా? రాసుకుంటారా? అంటే చూడండి, ఇన్సిజార్స్ ఇవేం చేస్తాయంటే కొరకడానికి మనకి వస్తాయి, కొరికి తినడం అంటే ఫస్ట్ బైట్. కానీ మాంసం తినడానికి ఇవి పనికిరావు. మాంసంని చీల్చడానికి ఇది పనికి వస్తాయి. క్యానైన్స్ అంటే ఏంటి? రదనికలు. అదేంటి? కుంతకాలేమో కొరికి తినడానికి, ఇదేమో చీల్చడానికి. ప్రీమోలార్స్, మోలార్స్ చర్వనకాలు ఎలా పనిచేస్తాయంటే నమలడానికి. ఫస్ట్ ఇక్కడ నములుతావు, ఫస్ట్ లోపల నమిలి దాని తర్వాత ఇటు ఫార్వర్డ్ చేస్తావు. అర్థమైందా? అప్పుడు అది పెద్దగా ఉండేది చిన్నగా అవుతుంది. ఇక్కడ ఏది లోపల మాంసం పెద్దగా ఉండేది చిన్నగా అవుతుంది, దాని తర్వాత ఇది ముందుకు నెడుతుంది. అప్పుడు ఈ యొక్క చర్వనకాలు చాలా పీసెస్ చేసి మింగుతావు. సో ఇన్సిజార్స్, దీన్ని కటింగ్ టీత్ అంటాం. ఓకే, దీన్ని నైఫ్ టీత్ అని కూడా అంటాం. వేరాజ్ పాములో కానీ ఎలిఫెంట్లో కానీ ఇన్సిజార్స్ ఏమంటారు? వీటిని తెలుగులో కోరదంతాలతో పాటు ఇందాక ఏదో అనుకున్నాం మనగా, రదనికలు. ఈ రదనికలు ఏంటంటే ఏనుగులో అయితే పళ్ళు, టస్క్, అదే పాములో అయితే కోరల్గా తయారైతే. దంతాల వ్యాధులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. దంత వ్యాధులు లేదా డెంటల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఉంటాయి కదా, లోపల ఉంటాయి. ఎన్ని ఉంటాయి నాకు కూడా తెలియదు. ఓకే, ఎలిఫెంట్కి ఎన్ని దంతాలు ఉంటాయో నాకు తెలియదు. పయోరియా లేదా పైరియా, దీన్ని పేరియోడాంటిటైస్ అంటారు. టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అని అర్థం అండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. హెపటైటిస్, కంజక్టివైటిస్ అని పేరు వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ అని అర్థం. టైటిస్, TITIS, టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అని అర్థం. దంతాలు, చిగుళ్ళ మధ్య చీము. పయోరియా ఆర్ పీరియోడాంటైటిస్, పస్ ఫార్మేషన్ బిట్వీన్ టూత్. ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, నువ్వు నాన్ వెజ్ తినవు కాక,
మనం ఇంట్లో నాన్ వెజ్ తినగానే ఏం వెతుకుతాం? చీపురు పుల్ల వెతుకుతాం. ఎక్కడుంది చీపురు, ఎక్కడుంది? లోపల సల 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 అంటూ ఉంటుంది. పుల్ల తీసుకొని ఇట్టి 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 అంటావు. ఆవిడ ఏం చేస్తావు? రక్తం వస్తుంది, మజా వస్తుంది. అలా నువ్వు పంటిని ఇలా అని నువ్వు మజా వస్తుంది అంటే నీ చిగుళ్ళని పాడైపోయిందని అర్థం. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు అంటే ఈ చిగుళ్ళని ఓపెన్ చేసి లోపలున్న చీమంతా బయటికి తీసి మళ్ళా కుడతారు. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటాం. ఈ చిగుళ్ళని తెరిచి లోపలంతా చీమంతా ఐస్ క్రీమ్ తీసినట్టు తీసి బయటపడేసి మళ్ళీ కుట్టేస్తారు. మొత్తం హైడ్రోజన్ పెరాక్సైడు, ఈ పోయిడిన్, ఐడిను వీటితో మొత్తం క్లీన్ చేసి ఇంకా కెమికల్స్తో క్లీన్ చేసి స్వాబ్తో చేసి మళ్ళీ కుట్టేస్తారు. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. 50,000 దాకా ఖర్చు అవుతుంది. ఎట్లా? నువ్వు ఫుల్ ఇట్లా అనుకుంటే దీన్ని ఏమంటాం? పైరియా ఆర్ పీరియోడాంటైటిస్ అంటాం. జింజివైటిస్, 2 దంతాల మధ్య ఉండే చిగురు వాయడం జింజివైటిస్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గమ్స్ బిట్వీన్ ద టీత్, జింజివైటిస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ వస్తుంది ఇది. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నా సరే, రైబోఫ్లేవిన్ ఉన్నా సరే మనకి జింజివైటిస్ వస్తుంది. జింజివైటిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతాడు ఎగ్జామ్లో అయ్యా అంటే జింజివైటిస్ రోగం ఏ అంగానికి అంటే శరీరంలో ఏ భాగానికి సంబంధించిందని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? జింజివైటిస్, దంతాలు. ఓకే, ఏంటిది అది? 2 దంతాల మధ్య చిగురుల వాపు. 2 దంతాల మధ్య చిగురుల వాపు. నెక్స్ట్ వెళ్ళొచ్చా? ఫ్లోరోసిస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము తెలంగాణ మూమెంట్లో కానీ ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు పనికొస్తుంది ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అంటే దంతాలు బంగారు లేదా పసుపు రంగులోకి మారడం. మంచిదేగా సార్ బంగారు రంగు మాట్లాడితే? అట్లా కాదు, పళ్ళు అనేవి లైట్ వైటిష్ బ్రౌన్ కలర్లో ఉండాలన్నమాట. వైటిష్ ఎల్లోయిష్ కలర్లో ఉండాలి. ఇది ఎలా ఉంటుంది? ద teeth changes to the golden or yellow color is called fluorosis. నెక్స్ట్ టూత్ డికే, దంత క్షయం. బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లము వల్ల నోటిలో pH 5.5 కన్నా తగ్గినప్పుడు దంతంపై ఎనామిల్ క్షీణించును. అందుకు నువ్వు ఎక్కువ థమ్సప్ తాగినా సరే, థమ్సప్లో పళ్ళు క్లీన్ అయితే కొద్దిసేపు క్లీన్గా కనిపిస్తాయి. ఇట్లాంటి పట్ 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 అంటుంది. ఎందుకు? యాసిడ్ ఉంటుంది లోపల. నీ పళ్ళు అరిగిపోతాయి. నీ పంటిని పెప్సీ మీరు మన కూల్ డ్రింక్లో పన్ను కరిగిపోతుంది, పై లేయర్ అంతా పోతుంది. నీ శరీరంలో అంత దృఢమైనటువంటి దాన్ని కరగొడుతుందంటే నీ పొట్టలో ఎంత అరాచకం చేస్తూ ఉంటుంది అది. సో ఎనామిల్ క్షీణించడం. టూత్ డికే, when pH in the mouth falls below 5.5 due to the acid produced by bacteria, enamel deteriorates. ఓకే, సో దీన్ని దంతక్షయం అంటాం. ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి సెలైవరీ ఆర్ మ్యూకస్ గ్లాండ్ గురించి. మనం ఇప్పుడు పళ్ళు గురించి మాట్లాడాం, పళ్ళ గురించి మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడాలి? సెలైవరీ గ్లాండ్స్ గురించి మాట్లాడాలి. అంటే లాలాజల లేదా శ్లేష్మ గ్రంథులు. లాలాజల లేదా శ్లేష్మ గ్రంథులు, సెలైవరీ గ్లాండ్స్. ఇవి మానవుల్లోని 3 జతలుగా ఉండును. మిగతా క్షీరదాల్లో అయితే 4గా ఉంటుంది, మనలో 3గా ఉంటుంది. హ్యూమన్స్ హ్యావ్ 3 pairs ఆఫ్ దిస్ గ్లాండ్స్, అదర్ మ్యామల్స్ హ్యావ్ ద 4 pairs. క్షీరదాలలో అదనంగా ఉండే గ్రంథి నిమ్న నేత్ర కొటర గ్రంథి లేదా కంటి క్రింద ఉండే గ్రంథి. ఇన్ అడిషన్ గ్లాండ్ ప్రజెంట్ ఇన్ ద మ్యామల్స్ ఇన్ అ హర్డేరియన్ గ్లాండ్ లొకేటెడ్ ఇన్ ది ఐ. హర్డేరియన్ గ్లాండ్ అంటే మీరు గమనించినట్లయితే యానిమల్స్కి ఏమైనా కంటికి దెబ్బ వచ్చినా ఏదైనా వచ్చినా కన్నీరు విపరీతంగా వస్తుంది, మనకంటే ఎక్కువ వస్తుంది. అది వాళ్ళలో ఉండే ఎక్స్ట్రా గ్రంథి. దాన్నే హెరిడేరియన్ గ్లాండ్ అంటాము లేదా నేత్రకోటర గ్రంథి అంటాం. నేత్రకోటర గ్రంథి. నీకు ఇది అవసరం లేదు, బట్ ఒకసారి చెప్తున్నా, కానీ ఈ పాయింట్ అవసరం. మనిషిలో 3 రకములైనటువంటి జతలైనటువంటి ఈ యొక్క గ్రంథులు ఉంటాయి, లాలాజల గ్రంథులు ఉంటాయి. కానీ వేరే క్షీరదాలలో 4 రకములు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. అసర్షన్ రీజన్లో ఈ యొక్క క్వశ్చన్ అడుగుతాడు. అసర్షన్ రీజన్లో ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ అడిషన్ గ్లాండ్ ప్రజెంట్ ఇన్ ద మ్యామల్ ఇస్ ద హర్డేరియన్ గ్లాండ్ లొకేటెడ్ అండర్ ది ఐ.
పాము లోపల విషం ఉంటుంది కదా, పాము లోపల విషం ఉంటుంది. అది ఏ గ్రంథి ఎలా మారుతుందో చూద్దాం ఇప్పుడు. పాములో పెరోటిడ్ గ్రంథులు మార్పు చెంది విష గ్రంథులుగా ఏర్పడును. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పాములో పెరోటిడ్ గ్రంథులు మార్పు చెంది విష గ్రంథులుగా ఏర్పడును. ఇన్ స్నేక్స్ ద పెరోటిడ్ గ్లాండ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇంటూ ద వీనోమ్ గ్లాండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని అంటాడంటే పాము లోపల ఏది ఈ యొక్క గ్రంథులు మార్పు చెంది విష గ్రంథులుగా ఏ గ్రంథి మారుతుంది అని అంటాడు, పెరోటిడ్ గ్రంథి. పాములలో పెరోటిడ్ గ్రంథులు మార్పు చెంది విష గ్రంథులుగా మారుతాయి. ఓకే, విష గ్రంథులుగా మారుతాయి. మనకి గవద బిళ్ళలు అవుతాయి కదా, గవద బిళ్ళలు దేనిని ఇన్ఫెక్ట్ చేస్తాయంటే పెరోటిడ్ గ్రంథు, పెరోటిడ్ గ్రంథుల్ని. పారామిక్సో వైరస్ ద్వారా మమ్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇది పెరోటిడ్ గ్రంథులు పారామిక్సో వైరస్ అను వైరస్ వల్ల కలిగే వ్యాధి ఏంటంటే గవద బిళ్ళలు. ద పెరోటిడ్ గ్లాండ్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ బై ఏ వైరస్ కాల్డ్ పారామిక్సో వైరస్ కాజింగ్ ద డిసీజ్ కాల్డ్ మమ్స్. పారామిక్సో వైరస్ కాజింగ్ ద డిసీజ్ కాల్డ్ మమ్స్. పెరోటిడ్ గ్రంథులకు పారామిక్సో వైరస్ అనే వైరస్ వల్ల ఏర్పడే వ్యాధి ఏంటంటే గవద బిళ్ళలు. దాన్ని మనం మమ్స్ అంటాం. ఇది మిషన్ ఇంద్రధనుష్ కింద, మిషన్ ఇంద్రధనుష్ కింద మనకి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్లో మమ్స్కి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. రుబెల్లా, మమ్స్ కూడా ఉంటుంది. సరేనా? లాలాజల గ్రంథి, సెలైవరీ గ్లాండ్. వీటిలో ఏమేమి గ్లాండ్స్ ఉంటాయంట? పెరోటిడ్ గ్లాండ్ ఏముంటుంది? పెరోటిడ్ గ్లాండ్ లేదా సబ్ మ్యాండిబులర్ గ్లాండ్ లేదా అధోజాంబిక గ్రంథులు. ఇవన్నీ మీకు అవసరం లేవు, ఇవన్నీ మనం ఓన్లీ అవగాహన మేరకు. ఓకే, ఏది ఇంపార్టెంట్ అది చెప్తా, అది రాసుకోండి చాలు. ఓకేనా? అధోజాంబిక గ్రంథులు, సబ్ మ్యాండిబులర్ గ్లాండ్ లేదా సబ్లింగ్వల్. ఓకే, సబ్లింగ్వల్, అధోజీవిక గ్రంథులు అని 3 రకాల గ్రంథులు ఉంటాయి. ఎంత టెక్నికాలిటీ మనకు అవసరం లేదు. దిస్ గ్లాండ్ కంటైన్ సిరస్ ఆర్ మ్యూకస్ సెల్స్ ప్రొడ్యూస్డ్ అబౌట్ 1 లీటర్ ఆఫ్ సెలైవా పర్ డే. మనం రోజు 1 లీటర్ ఉమ్మును ప్రొడ్యూస్ చేస్తాం. 1 లీటర్ ఉమ్మును ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఎవరైతే పాన్లు గుట్కాలు తింటారో వాళ్ళ సెలైవా అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకోసం వాళ్ళకి అజీర్తి ప్రాబ్లం ఎందుకు వస్తుంది పాన్ గుట్కా తినే వాళ్ళకంటే, వాళ్ళు దగ్గర రోజుకు 1/2 లీటర్ ఉమ్మును ఊసేస్తారు లేదా మోర్ దాన్ 1/2 లీటర్ ఉమ్ము చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరానికి కావలసినటువంటి ఈ యొక్క సెలైవరీ గ్లాండ్ ఏదైతే ఉందో లాలాజలం, అది ఉత్పత్తి అవ్వదు. ఈ లాలాజలం కూడా అన్నం డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? సరే, లాలాజల pH ఎంత అంటే 6.8. చాలా చాలా ఇంపార్టెంట్. లాలాజల pH ఎంత అంటే 6.8. ఇది ఇంపార్టెంట్. లాలాజల pH ఎంత అయ్యా అంటే 6.8. లాలాజల, ద సెలైవా హ్యాజ్ అ pH 6.8. నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. లాలాజలంలోని ఎంజైమ్ని టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ అంటారు. ఎంజైమ్ ఇన్ ద సెలైవా ఈజ్ టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్. టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. లాలాజలంలో ఉండే ఎంజైమ్లు ఏంటి? టైలిన్. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. సెలైవా కంటైన్స్ లైసోజైమ్, అన్ యాంటీమైక్రోబియల్ ఎంజైమ్ దట్ కిల్స్ బ్యాక్టీరియా. లాలాజలంలో లైసోజైమ్ అనేది బ్యాక్టీరియాను చంపే సూక్ష్మజీవనాశిని ఉండును. లైసోజైమ్ అంటే ఏంటంటే సూక్ష్మజీవి నాశిని. వాట్ డూ యు మీన్ బై లైసోజైమ్? ఇట్ ఈస్ అన్ యాంటీమైక్రోబియల్ ఎంజైమ్. ఇట్ కిల్స్ బ్యాక్టీరియా. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? లైసోజైమ్. ఉండేదేంటి? టైలిన్. టైలిన్ అనేది ఉంటుంది. ఓకే, మన ఉమ్ము జిగటగా ఉండడానికి కారణం ఏంటంటే మ్యూసిన్.
లాలాజలంలో మ్యూసిన్ ఉండి ఆహారం చుట్టూ చుట్టి బోలస్ అనే ముద్దను తయారు చేస్తుంది. సో saliva contains mucin, a slippery substance which coats food and forms a mass called bowls. నీకు ఇది అవసరం లేదు, బట్ మన ఉమ్ము జిగటగా ఉండడానికి జిగట పదార్థం ఉమ్ములో ఉండేది ఏంటంటే మ్యూసిన్ అని గుర్తుంచుకోండి చాలు. లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్షను లిట్మస్ పేపర్ పరీక్ష అంటారు. ఇది మీకు తెలుసు. ద కెమికల్ నేచర్ ఆఫ్ ద సలైవా ఇస్ టెస్టెడ్ లిట్మస్ పేపర్. మనకి లిట్మస్ పేపర్ ద్వారా మనము ఇది తెలుసుకుంటాం. ఓకే, ఇది ఉండేటటువంటి లొకేషన్ అంటే చెవిల దగ్గర ఉంటుంది, దవడ లోపల ఉంటుంది. ఇవి చెవి దగ్గర లోపలికి ఉంటుంది లేదా దవడ లోపల ఉంటుంది అన్నమాట సెలైవరీ గ్లాండ్. ఓకే.